ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు డాక్టర్ నిట్టల ఫణిభాస్కర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. మళ్ళీ చాలా రోజుల తర్వాత మీరు సమయం ఇవ్వటం చాలా సంతోషంగా ఉందండి. అందుకు కృతజ్ఞతలు. చాలా చాలా విశేషవంతమైనటువంటి మాసంలో ఉన్నాం, వైశాఖ మాసం. వైశాఖ మాసంలో మరి ఇన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు రావడానికి గల కారణం ఏమిటి? వైశాఖ మాసానికి ఉన్నటువంటి అంత గొప్పతనం ఎంతో కొంత అంటే ప్రాచుర్యం తక్కువ ఉందేమో అని అనిపిస్తుంది వైశాఖ మాసానికి. ఎట్లయితే కార్తీక మాసం ఎంత పవిత్రమైందో వైశాఖం కూడా అంతే పవిత్రమైందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే గురువులందరూ కూడా ఈ మాసాన్ని ఎన్నుకున్నారు తమ ఆవిర్భావం కోసం. సరే, ఇక వైశాఖ శుక్లపక్ష చతుర్దశి అందరికీ తెలిసినటువంటి రోజే. నరసింహస్వామి అవతారం తీసుకున్నటువంటి శుభదినం. మరి ఈ రోజుని ఎలా వినియోగించుకోవచ్చు, ఆ రోజు మరి స్వామివారి ఆరాధన ఎలా చేయొచ్చు, తద్వారా స్వామివారి అనుగ్రహాన్ని మేము ఎలా పొందుతాం, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి. అయ్యో తప్పకుండానండి. వైశాఖ మాసము విశాఖ నక్షత్రం పౌర్ణానికి ఉండేటువంటి మాసం. విశాఖ నక్షత్రము ఇంద్రాగ్నులు అధిదేవతగా ఉన్నటువంటి నక్షత్రం, అది ఉగ్ర నక్షత్రము. వైశాఖ మాసానికి మాధవ మాసము అనేటువంటి పేరు కూడా ఉన్నది. ఇందులో మనకి కార్తీకంలో కార్తీక దామోదరుడుగా విష్ణుమూర్తిని ఆరాధన చేస్తాం. వైశాఖ మాసంలో మాధవుడుగా విష్ణుమూర్తిని ఆరాధన చేస్తాం. ప్రతి మాసంలో కూడా అలానేనా? ఒక్కొక్క పేరు ఉంటుంది. 12 మాసాలకి 12 పేర్లు ఉంటుంది. అందుకనే మనం పేరు పెట్టుకునేటప్పుడు మాసనామం, నక్షత్రనామం, వ్యవహారిక నామం అని 3 ఉంటాయి. మా ఆంధ్రాలో అయితే ఎవరు పాటించరు, తక్కువ మంది. కానీ తెలంగాణలో అయితే ఎవరి గురువుగారు మా వ్యవహారిక నామం ఇదండి, ఈ చెప్తారు. మా గోత్రనామాలు చెప్పేటప్పుడు వాళ్ళు వ్యవహారిక నామం వేరుగాను లేదా జన్మనామం వేరుగాను చెప్తారు. మనకి ప్రతి వాళ్ళు 3 పేర్లు రాస్తారు. అందులో మాసనామం ఒకటి. అందులో ఈ మాసానికి మాధవుడు. మరి ఈ మాసంలో పుట్టిన వాళ్ళందరికీ మాసనామం మాధవ అనే వస్తుంది. ఇది వరకు కాలంలో మాసనామాన్ని బట్టి కూడా వాడు ఏ నెలలో పుట్టాడు అన్నది తెలుసుకుంటూ ఉంటారు. అందుకే పెట్టారు. అయితే వైశాఖ మాసం ఇప్పుడు మన కార్తీక పురాణం ఏ విధంగా అయితే ఉంటుందో మాఘ పురాణం అదే విధంగా ఉంటుంది. అలాగే వైశాఖ పురాణం కూడా ఉంటుంది. జ్యోతిష్ శాస్త్రంలో కూడా సూర్యుడికి సంబంధించి ఈ రవి సంక్రమణం ఆధారితంగా 4 మాసాలు విశేషంగా చెప్పబడ్డాయి. అందులో ప్రధానమైనటువంటిది వైశాఖం. అప్పుడు సూర్యుడు మేషరాశి యందు సంక్రమణంలో ఉంటారు. కార్తీక మాసానికి ఇదే సూర్యుడు మరలా తులారాశి యందు సంక్రమణంలో ఉంటారు. అలాగే మాఘమాసానికి మకర రాశి యందు సంక్రమణంలో ఉంటారు. ఇలా మాసాల్లో 4 రాశులు. కర్కాటక సంక్రమణం జరిగినప్పుడు మనకి దక్షిణాయనం ప్రారంభమవుతూ ఉంటుంది. ఇలా చరరాశుల్లో సూర్యుడు సంక్రమిస్తూ ఉన్నప్పుడు ఉండేటువంటి 4 మాసాలు చాలా విశేషమైనటువంటి మాసాలు. అందులో సూర్యుడు సంక్రమణం చేసేటువంటి ఈ మాసం ఎప్పుడైతే ఉచ్చరాశిలో సంక్రమణం చేస్తారో ఈ వైశాఖం చాలా శ్రేష్టం. ఉన్నప్పుడు కూడా అది శ్రేష్టంగానే చెప్తారు. అది చరరాశి అయి ఉంటుంది. అదే కార్తీక మాసం. ఒకటేమో దక్షిణాయనం, ఒకటేమో ఉత్తరాయణం. అలా ఈ చరరాశుల్లోనూ 4టికి 4 ప్రామాణికాలు ఉంటాయి. అలాగే మనకి మీన్ టైము క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ఒకే రోజున పగలు రాత్రి సమానంగా వచ్చేటువంటి రోజులు కూడా ఉంటాయి. ఈక్వినాక్స్ అంటూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వైశాఖ మాసంలో వైశాఖ పురాణంలో చెప్పినటువంటి విధానంలో మనకి చూడండి, మీరు వైశాఖ పాడ్యమి మొదలుకొని ప్రతిదీ పర్వమైనటువంటి రోజులే ఉంటాయి. ఇందులోనే గంగా జహ్ను మహర్షి నుండి పునరావిర్భవించినటువంటి రోజు గంగా సప్తమిగా చేస్తారు. అక్షయ తృతీయ చేస్తారు. అలాగే పరశురామ జయంతి వస్తుంది. ఆదిశంకరుల జయంతి వచ్చింది. అలాగే వైష్ణవులు ఎక్కువగా గురువు కింద ఆరాధన చేసేటువంటి రామానుజాచార్యుల యొక్క జయంతి వస్తుంది. అలాగే ఈ చతుర్దశి రోజునేమో ఈయన విష్ణుమూర్తి నరసింహస్వామిగా ఆవిర్భవించినటువంటి రోజు. మళ్ళీ విష్ణుమూర్తి మోహినీదేవిగా వచ్చింది ఈ రోజు. అలాగే అక్షయ పాత్రని ఇచ్చినటువంటి రోజు. ధన్వంతరిగా ఈ విశేషంగా ఈ ద్రౌపదీదేవికి సూర్యుడు ప్రత్యక్షమై అక్షయ పాత్రని ఇచ్చింది అక్షయ తృతీయ రోజున. అలాగే ద్రౌపదిని శ్రీకృష్ణుడు చేర ఇచ్చి కాపాడినటువంటి రోజు అక్షయ తృతీయ. ఇలా చెప్పుకుంటూ పోతే వైశాఖ మాసానికి పురాణ గాథలు అసలు లెక్కే ఉండదు, బోల్డ్ అని ఉంటాయి. అందుకనే ఏం చెప్పారంటే వైశాఖ మాసమునందు ఎవరైనా సరే కొంత ఉదకుంభ దానం చేయాలి అన్నారు. అక్షయ తృతీయ రోజు సాధారణంగా ఏం చేస్తారు అంటే ఏదో బంగారం కొనుక్కోవడం ఇది చేస్తూ ఉంటారు. కానీ అక్షయమైనటువంటి ఫలితం రావాలి అంటే వైశాఖ మాసం మొత్తం మీద కూడా స్వయం పాక దానం ఇవ్వాలి. అలాగే గొడుగు, చెప్పులు, ఉదకుంభము అంటే ఇప్పుడు మట్టి కుండలో నీళ్లు పోసిస్తే ఎవడు తీసుకోడు. ఓ వాటర్ బాటిల్ కొని
ఈ మధ్య మనకు అవి దొరుకుతాయి, దొరక్కపోతాయి. అన్ని ఏమైనా చోట్ల సెంటిమెంట్లు ఉంటాయా? కుండ తీసుకోవటం ఏమిటి? ఉంటాయి, సెంటిమెంట్లు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అదే అందరూ చాలా మంది తీసుకోరు. మేము మొన్న అక్షయ తృతీయకి ఏం చేసాము, స్వయం పాకం ఇచ్చేసి ఓ థమ్సప్ బాటిల్ కొనిచ్చాము, ఓ వాటర్ బాటిల్ కూలింగ్ ఇచ్చాము. అది అందరూ తాగుతారు. స్ప్రైటో థమ్సప్ ఇస్తే ఎవరైనా తాగుతారు. ఉపయోగపడాలి కదా, ఉపయోగపడాలి. అపాత్ర దానం చేయకూడదు. అలాగే మనం ఇచ్చినటువంటిది వాడు ఉపయోగించుకోకుండా ఉండకూడదు. ఓ 100 రూపాయలది పెరుగు డబ్బా కొన్నాము, అది ఇచ్చేసాం. అలా ఏంటంటే అందరూ కూడా ఉపయోగించుకునేటువంటివి దానం ఇవ్వాలి అన్నారు. అక్షయ తృతీయ వెళ్ళిపోయింది కదా, మరి ఇప్పుడు ఈ వైశాఖ మాసం ఎప్పుడైనా ఇవ్వచ్చు. అదే చెప్తున్నా. ఇప్పుడు మనకి నృసింహ జయంతి ఉంది. మనం జీవితంలో అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను ఎదుర్కొంటూ ఉంటాం. నృసింహ ఉపాసన చేసేటువంటి వాళ్ళు కూడా అదే ఉగ్రతని పొందుతారు. మనం ఏ దేవతారాధన మనం చేస్తామో ఆ దేవతకి సంబంధించినటువంటి ఆరా మన చుట్టూ తిరుగుతూ ఉంటుంది. వారికి ఉండేటువంటి తత్వము, వారికి ఉండేటువంటి లక్షణము ఇవన్నీ కూడా మనలో కూడా కనబడుతూ ఉంటాయి. ఆ ఉగ్రత కూడా మనలో వస్తుంది. ఇప్పుడు జీవితంలో చాలామంది ఏమైనా చిన్న చిన్న చెడు ప్రయోగాలు, లేకపోతేనేమో నరదృష్టి, పిశాచ బాధ, జాతకంలో పిశాచ బాధలు, లేకపోతే శాపములు, లేకపోతేనేమో పితృదోషాదులు, మాతృదోషాదులు, ఇలా అనేక రకాలు బాధపడుతూ ఉంటారు. వారు ఏం చేయాలి అంటే నృసింహ ఉపాసన చేయమని చెప్తాం. లేదు కొంత సాత్వికమైనటువంటి అందరూ ఉపాసన చేసేటువంటి వారు ఉండరు. మన్యు సూక్తము అని ఋగ్వేదాంతర్గతమైనటువంటి సూక్తం ఉంటుంది. నృసింహ క్షేత్రాల్లోనూ లేదా ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి క్షేత్రాల్లోనూ ఎక్కువగా ఈ మన్యు సూక్తానికి సంబంధించినటువంటి మంత్రములతోటి అభిషేకం చేస్తూ ఉంటారు. దంష్ట్రా కరాళవదనం జ్వాలామాల శిరోరుహం కపాలమౌక్తికా హస్తం రుద్రం మణ్యం నమామ్యం అని చెప్పి చేస్తూ ఉంటారు. ఇద్దరికి ఒకటేనండి, ఆంజనేయ స్వామికి తర్వాత నరసింహస్వామికి కూడా మన్యు సూక్తంతో ఎక్కువగా చేస్తూ ఉంటారు. చెయ్యొచ్చు. అలాగే ఆయన ఉండేటువంటి ఆ శక్తి మనం ఈ మధ్య కాలంలో కూడా యానిమేటెడ్ మూవీస్ లో చూసాం. నిజంగా మన కళ్ళ కట్టినట్టు చూపించాడు. ఆయన ఎంత స్పీడ్ గా ఆయన కదులుతాడు, ఆయన ఎంత గొప్పగా శత్రు సంహారాన్ని చేయగలుగుతాడు ఒక్కడే ఉండే ఆయన. మహానుభావుడు, భగవంతుడు కదండి. అలాగే ఇంకొక విషయాన్ని కూడా మనం పరిశీలన చేస్తూ ఉండాలి. మన పూర్వీకులు ఒక మనిషి పరిణామ క్రమాన్ని గురించి చెప్పినప్పుడు మత్స్య, కూర్మ, వరాహ, ఈ నృసింహ, ఇవన్నీ ఎలా చెప్పుకుంటూ వచ్చారు అంటే ఒక జీవి ఏ విధంగా మనకి ఏర్పడింది భూమండలం మీద, మొట్టమొదట ఏ జీవి పుట్టింది, తర్వాత అది ఎలా పరిణామ క్రమంలో మార్పు చెందుతూ వచ్చింది అనేటువంటిది అవతారాల రూపంలో కూడా మనకి చెప్పుకుంటూ వచ్చారు. అందులో భాగంగానే నృసింహావతారం. అప్పుడు ఉండేటువంటి పరిస్థితులకు తగ్గట్టు మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. హిరణ్యకశిపుడు ఆయన ఏ విధంగా అయితే మొత్తం, మీకు ఎప్పుడైనా రాక్షసులను గమనించండి, వాళ్ళు ధర్మాన్ని పాడు చేయడమే, అంతే. దేవుణ్ణి నమ్మకూడదు, నేనే దేవుడిని వాడు చెప్తాడు. వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన కలియుగంలో అంటే ఇంకొకటి దేవుడు, వీళ్ళు నమ్మండి వాళ్ళు నమ్మండి రకరకాలుగా ఉన్నాయి. కానీ ఆ యుగంలో నేనే దేవుడిని, నా దగ్గరే అంత శక్తి ఉంది, మీరు నన్నే కొలవాలి, నన్నే పూజించాలి, ఇంట్లో నా ఫోటోలో పెట్టుకోవాలి, నాకే నివేదనలు చేయాలి, మంత్రాల్లో కూడా వాళ్ళ పేర్లే చెప్పాలి. అందుకని ఆహుతులు కూడా వాళ్ళు ఎలా సమర్పించే, పైనుండి రాక్షసులు ఏం చేసేవారు, మారీచి సుబాహులు ఏం చేసేవారు, రక్తము, మాంసము ఇవన్నీ కూడా యజ్ఞగుండాల్లో వేసేస్తూ ఉండేవాళ్ళు. ఓం హిరణ్యాయ నమః అంతే, వాడినే పూజించాలి, వాడినే పూజించాలి. ఇంక అన్యత్రా ఇంకొకరిని పూజించడానికి లేదు, నువ్వు నన్నే ఆరాధన చేయమంటాడు. అదే రాక్షసత్వం అంటారు. ఆ రాక్షస ప్రవృత్తి ఎలా ఉంటుంది, దేవుణ్ణి ఆరాధన చేయకూడదని చెప్తాడు వాడు. అలాగా వేదాలన్నిటినీ కూడాను తీసుకుపోయి ఆ వేద ధర్మాన్ని అంతటినీ తుంగలో తొక్కి చతుర్దశ భువనాలపైన ఒక దుష్టశక్తి ఆధిపత్యాన్ని వహించి, అది ఎటువంటి దుష్టశక్తి, ఇప్పుడు చాలా తెలివైనటువంటి దుష్టశక్తి. నన్ను మానవులు ఎవడో చంపడానికి వీల్లేదు, పగటిపూట నన్ను ఎవడో చంపడానికి వీల్లేదు, రాత్రిపూట చంపడానికి వీల్లేదు, ఆయుధాలతో చంపడానికి వీల్లేదు, అనేక రకాలైనటువంటి రిస్ట్రిక్షన్స్ పెడతారు. అంటే తెలివితో ఉన్నటువంటి దుష్టశక్తి. నిన్ను తయారు చేసిన ఆయనకి ఇంకెంత తెలివి ఉండాలి. మరి అదే, మరి మన భగవంతుడు మనల్ని సృష్టించినటువంటి ఆయనకి ఎంత తెలివి ఉండాలి. గతంలోనూ రాక్షసులు ఉన్నారు, వాళ్ళు ఏమని కోరుకున్నారు, వేరే రకాలైనటువంటి కోరికలు. కానీ వీడు తెలివైనటువంటి వాడు, ఇక్కడ తెలివి వచ్చింది ఆ కాలంలో. అందుకని వీడు ఏం చెప్పాడు, ఇవన్నీ చెప్పాడు. అందుకని మహానుభావుడు ఎలా ఆవిర్భవించాడు, ఒక స్తంభం నుండి బయటకు వచ్చాడు. ఆ స్తంభం నుండి బయటకు వచ్చి పగలు కాదు, రాత్రి కాదు, సాయం సంధ్యా సమయంలో ఎటువంటి ఆయుధం లేకుండా తన గోళ్లను ఆయుధంగా చేసుకుని ఆ రాక్షసుడిని చంపి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విముక్తిని ప్రసాదిస్తాడు. ఆ అవతారము తర్వాత అంటే మనకు అక్కడ వరకే తెలుస్తుంది. ఆ అవతారం తర్వాత ఆయన ఎలా ఆ యొక్క ఉగ్రతను తగ్గించుకున్నాడు, ఆ తర్వాత ఏ విధంగా వెళ్ళింది అనేటువంటిది మనం తర్వాత చెప్పుకోవచ్చు. అంటే ఇంకా చాలా ఉన్నది. ఈ అవతార పరిసమాప్తి లేదా అవతారం ఎలా ముగిసింది, ఇవన్నీ విషయాలు కూడా మనకి మిగతా పురాణాల్లో కనబడుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకి ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే ఆయన ఆవిర్భవించినటువంటి రోజు. మీరు గమనించండి, ఇదే వైశాఖ మాసంలో
అమ్మవారి యొక్క శక్తి స్వరూపిణి వాసవి అమ్మవారి యొక్క ఆవిర్భావం కూడా జరిగింది. వాసవి కన్యకా పరమేశ్వరి యొక్క ఆవిర్భావం జరిగింది. అంటే అంత పుణ్యప్రదమైనటువంటి మాసంలో, ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో ఇంతమంది దేవతలు ఈ వైశాఖ మాసంలో ఎందుకు భూమి మీదకి వచ్చారు అంటే వారి యొక్క ఆవిర్భావం జరిగింది కాబట్టి మన ఆ శక్తిని మనం పట్టుకుని మనం జీవితంలో రకరకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటాం. ఏమంటే మనకేమో సంతానం లేదు, లేదా ఆరోగ్యం లేదు. ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారి అంతటి వారు అక్కడ శరీరం తగలబడిపోతోంది, ఈయనేమో వేరే శరీరంలో ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియక లక్ష్మీ నృసింహ మమదేహ కరావలంబం అని స్తోత్రం చేశాడు. పరమశివ దక్షిణామూర్తి భూమి మీద పుడితే ఆదిశంకర భగవత్పాదులు. అటువంటి దక్షిణామూర్తి స్వరూపులే నాకు నువ్వు తప్ప ఇంకొక దిక్కు లేదు. అక్కడ గమనించండి, అక్కడ సాక్షాత్తు శివుడు, ఇంకొక శివుడిని ఆయన పిలవలేదు, విష్ణుమూర్తిని పిలిచాడు. లక్ష్మీ నృసింహ మమదేహ కరావలంబం అంటే ఆ సమయానికి ఎవరు ఆయన రక్షించగలరు? ఆయన్ని పట్టుకుని చక్కగా లక్ష్మీ నరసింహస్వామి కాపాడారంటే అపమృత్యు దోషాలను సైతం తొలగించగలిగేటువంటి శక్తి లక్ష్మీ నృసింహస్వామి వారికి ఉంటుంది. అందుకని ఆ రోజు మనం ఏం చేయాలి? చక్కగాను ఉదయాన్నే సూర్యోదయాత్తు పూర్వమే, వైశాఖ మాసం మొత్తము ఎంత శ్రేయస్కరము అంటే సూర్యోదయానికి మునిపే లేచి స్నాన సంధ్యావందనాది క్రతువులు చక్కగా ధర్మంలో మనకి ఏది చెప్పబడిందో ఆ విధంగా చేసుకుని ప్రాతకాలంలోనే విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయాలి. ఎప్పుడు మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. విష్ణుమూర్తి యొక్క ఆరాధన ప్రాతకాలంలో చేస్తే చాలా శుభంగా ఉంటుంది. కాబట్టి ఉదయకాలంలోనే చక్కగా ఆయన యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి. వీలున్నటువంటి వాళ్ళు షోడశోపచారాలతో పూజ చేసుకుంటారు. లేదు మాకు అవకాశం లేదన్న వాళ్ళు వైష్ణవ క్షేత్రాన్ని దర్శనం చేసుకుని విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయొచ్చు. లేదా ఇంకా ఆ రోజు విశేషమైనటువంటి చర్య ఏం చేయొచ్చు అంటే 14 అనేటువంటి సంఖ్యకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. చతుర్దశికి జ్యోతిష్ శాస్త్రంలో కలిపురుషుడు ఆధిపతిగా ఉంటారు. ఆ చతుర్దశి తిథి రోజునే జాతకంలో 4 దగ్ధరాశులు ఉంటాయి. పౌర్ణానికి అమావాస్యకి దగ్ధరాశులు ఉండవు. చతుర్దశి తిథికి 4 దగ్ధరాశులు ఉంటాయి. అందుకనే మేము ఎవరైనా పౌర్ణమి అమావాస్యలకు పుట్టిన బాధపడం, చతుర్దశి రోజున పుట్టినప్పుడు బాధపడతాం. ఎందుకు? 4 రాశులు పోతాయి. అవన్నీ నిర్వీర్యమైపోయి దగ్ధరాశుల్లో పడిపోతాయి. అందుకని ఈ చతుర్దశి తిథిని మనం ఛేదించాలి అంటే 4 + 1 టోటల్ 5 వస్తుంది. ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి అవతార అంశాలను కానీ, లేదు లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క అవతార అంశాలను కానీ మనం ఆరాధన చేస్తే చాలా విశేషమైనటువంటి ఇది కలుగుతుంది. అంటే చాలా వీక్గా ఉంటారు. ఏమంటే మాకు శస్త్రచికిత్సలు జరిగాయి, లేదా మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, లేదా మా మీద ఏదైనా చెడు ప్రచారం చెడుగా ఏదైనా మా మీద ప్రయోగం జరిగిందేమో, లేదా మేము ఉన్నటువంటి ఇంటి కింద ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయేమో, ఇలా అనేక రకాల బాధలు, పిశాచ బాధలు, అనేక రకాల రోగాలు, రుగ్మతులు, అనారోగ్యాలు, అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ చతుర్దశి తిథి రోజున మన్యుసూక్త పారాయణ చేయించుకోగలిగితే, అంటే నిత్యం కూడా చేసుకోవచ్చు. అప్పుడండి నిత్యం చేసుకోవచ్చు, ఇరుపక్షాల్లోనూ 2 రోజులు చేసుకోవచ్చు. ఈ చతుర్దశి తిథి రోజున మన్యుసూక్త పారాయణ ప్రత్యేకించి నృసింహ జయంతి రోజున చేసుకున్నటువంటి వాళ్ళకి చాలా గొప్ప ఫలితం ఉంటుంది. ఆ మన్యు సూక్తంలో మంత్రాలు ఉంటాయి. శత్రవః పరా ఆజిత సహాపనిలయంతాం అని శత్రువులు పలాయనం చిత్తగించేటువంటి మంత్రాలు. ధన్వనాగ ధన్వనాజింజ ఏమా అని ధన్వంతరి మంత్రాలు ఉంటాయి. సంసృష్టం ధనముభయం సమాకృతమస్మభ్యం దత్తాం వరుణస్య మన్యు. ఈ మన్యు సూక్తం ఎంత గొప్పది అంటే నష్టద్రవ్య పునఃప్రాప్తికి, కోల్పోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించుకోవడానికి, అలాగే శత్రు బాధలు తగ్గడానికి, రుణ బాధలు తగ్గడానికి, రోగ బాధలు తగ్గడానికి ఇది పనిచేస్తుంది. సరైనటువంటి రోజు దీని ప్రయోగం 100 ఎక్కువగా పనిచేసేలా చేస్తుంది. అందుకని నృసింహ జయంతి చాలా ముఖ్యమైనటువంటి రోజు. ఆ రోజున వీలున్నంత వరకు 14 సార్లు, చాలా మంది 11 సార్లు చదువుకుంటారు, కానీ 14 సార్లు మన్యు సూక్తాన్ని పారాయణ చేయగలిగితే చదవడం నాన్న వాళ్ళు వినొచ్చా? బ్రాహ్మణుల చేత చేయించుకోవాలి. మరి ఇది వేదానికి సంబంధించినటువంటిది, సరిపోదు. ఋగ్వేదంలో ఉన్నటువంటిది కదా. ఒకవేళ వినగలిగితే మంచిదే. ఇంట్లో ఏదైనా టీవీలో చక్కగా ఈ మన్యు సూక్తం అని నొక్కితే వస్తుంది. చేయించుకోవాలంటే ఇంట్లో చేయించుకుంటే చాలా ఖర్చు ఏమీ అవుతుంది. దానికి 14 సార్లు చదువుతారు. దానికి ఏమో ప్రత్యేకమైనటువంటివి ప్రసాదాలు ఇవేం అక్కర్లేదు. చక్కగా ఎర్రటి పళ్ళు 2 ఎన్నో పెట్టుకుంటారు. ఓ చిన్న గిన్నెలో బెల్లం ముక్క వేసుకుంటారు. ఒక్కొక్క ఆవృత్తికి ఒక్కొక్క ఇది మనకి తీర్థం కింద అందులో వదులుతారు. 14 సార్లు పారాయణ చేయడానికి 1 గంట సేపు పడుతుందేమోనో. అయిపోయిన తర్వాత ఆయనకి తోచిన దక్షిణ ఇవ్వడం, ఆ తీర్థం మనం తీసుకోవడం. అంతే. చాలా సింపుల్ గా
చాలా ఈజీగా మనకి కానీ చాలా పవర్ఫుల్గా పనిచేసేటువంటి మంత్రం ఆ రోజున నృసింహ జయంతి రోజున పనిచేస్తుంది. అద్భుతం అండి, ఎంత చక్కగా తెలియజేశారు మాకు. నిజంగా ఇది ఎలా అంటే స్ట్రైట్ టు ద హార్ట్ అనమాట. ఖచ్చితంగా ఇది చేయించుకోవాలి అన్న రీతిలో అంత అందంగా అంత వైభవంగా తెలియజేశారు. ఖచ్చితంగా మన్యు సూక్తం అనేది వింటూ ఉన్నాం, కోర్టు సమస్యలకు కూడా మన్యు సూక్తం అని చెప్తున్నారు కదా. సో ఖచ్చితంగా ఈ చతుర్దశులకి అలవాటు చేసుకుని అప్పుల బాధల నుంచి మన వాళ్ళు, శత్రువుల బాధల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా వైభవంగా మాకు తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం.